ఇక నుంచి ఆ ప్రేమ నర్మదని గ్యాప్ లేకుండా ఎత్తుతాను. నా బా అంటే నాకు పాదం. అలాంటి నా బా నన్ను ఆశ్రయించుకోవడానికి, నా కాపురం కోల్పోవడానికి కారణమైన తేలిక వదిలిపెట్టనా? నా జీవితంలో లేని సంతోషాన్ని ఆల జీవితంలో ఉండేస్తానా? నా బతుకులు లేని కాపురాన్ని ఆల బతుకుల్లో ఉండేస్తానా? ఆ ప్రేమ నర్మద నాకు నా బాబుకి మధ్య చిన్నగైతే దూరం పెంచి నా కాపురాన్ని కూర్చాను. నేను కూడా వాళ్ళకి వాళ్ళ మొగుళ్ళకి మధ్య వాళ్ళకి దూరం పెంచుతాను. వాళ్ళ కాపురాన్ని నేను కూడా కూర్చుతాను. ఇక నుంచి నాకు ఆ రెండు జంటల మొగుడు పిల్లల మధ్య గొడవలెట్టి విడుకుంటాను తప్ప వేరే పని లేదు, ఉండదు. కోర్టులో కేసు వాపస్ తీసుకుందా? ఎందుకు? అది అర్థం కాకే కదా అందరం షాప్ లో బుర్రలు బద్దలు కొట్టుకుంటుంది. మాట్లాడబెట్టి కోర్టుకు వెళ్ళేటప్పుడు మామూలుగానే ఉన్నాం, కోర్టులో కూడా వాడి మీద కోపంగానే ఉన్నాం. మరి కరెక్ట్ గా జడ్జి గారు తీర్పు చెప్పి వాడికి శిక్ష పడే టైంలో కేసు ఎందుకు వాపస్ తీసుకున్నాం చెప్పు? ఒకవేళ కేసు వాపస్ తీసుకోమని ఎవరైనా బెదిరించారేమో? ఆ విషయమైనా చెప్పి పెట్టలేడా కదా? శ్రీరామ అంటే అన్నానంటావు కానీ అలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మలు ఉంటే ఏంటి అర్థం? ఏం జరిగిందో, కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నామో చెప్పి చావు. ఏం జరిగిందో మా అందరికి ఎలా తెలుస్తుంది? సమాధానం చెప్పబెట్ట అమూల్య. ఆ విశ్వగాడు ఎంత విధవో నీకు తెలుసు. నేను కిడ్నాప్ చేసి నీ భవిష్యత్తు నాశనం చేయాలని చూశాడు. అలాంటి ఇదోలకి గుర్తొచ్చేలా చేయడం కోసం జీవితాంతం శిక్ష పడేలా చేయాలి. కానీ కేసు వాపస్ తీసుకొని వారు ఎందుకు కాపాడే? అంటే ప్రతి మనిషికి మారడానికి రెండో అవకాశం ఇవ్వాలని అంటారు కదా. అందుకే విశ్వక్ మారతాడని, అతనిలో మార్పు వచ్చేస్తుందని అమూల్య మంచి మనసుతో ఆలోచించి అతనికి అవకాశం ఇవ్వడం కోసం కేసు వాపస్ తీసుకున్నట్టుంది. మారతారులే అని కొంతమందికి అవకాశం ఇవ్వడం అంటే పాముకి పాలు పోసి పెంచడమే. వర్కర్లాగా వాళ్ళు వాళ్ళ బుద్ధి చచ్చినా మారి తాగు దాన్ని అదురుగా తీసుకుని గోతులు తవ్వుతారు, కుప్పలు కూడుస్తారు. నువ్వు చెప్పిన అక్షరాల నిజమమ్మా. అలా ఒళ్ళంత విషయం నింపుకున్న వాళ్ళని క్షమించి వదిలేయడం కంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పి ఎక్కడ ఉంచాలో ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచడం చాలా మంచిది. పెద్దడా మీరు నీ మీద కోపంతో అడగట్లేదు, నీ జీవితం గురించి భయంతో అడుగుతున్నాను. గతంలో ఆ విశ్వగాడు నిన్ను వేధిస్తున్న విషయం నువ్వు మాకు చెప్పకుండా దాచిపెట్టావు. దానివల్ల వాడు నిన్ను కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒకవైపు పరువు పోయిన పరిస్థితి, మరోవైపు మా ప్రాణాలు పోయే పరిస్థితి. అందుకే మరోసారి నీకు మన కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకూడదని అడుగుతున్నాను. నిజం చెప్పమ్మా, నిజం మాత్రమే చెప్పు. కేసు వెనక్కి తీసుకోమని నేను ఎవరైనా బెదిరించారా? నా విషయంలో విశ్వాసం చేసింది క్షమించాలని తప్పే. ఇప్పటికీ వాడి మీద నాకు కోపం అలాగే ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఈ జన్మలో వాడిని నేను క్షమించను. మరి అనుకున్నప్పుడు కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నావు? వాడు చేసిన తప్పుకి ఆ కుటుంబం మొత్తం శిక్ష అనుభవించడం నాకు ఇష్టం లేదు. మాట్లాడుకో. నీ విషయంలో వాడు చేసిన తప్పుకు మన కుటుంబం అంతా బాధపడలేదా, ఏడవలేదా? నీ జీవితంలో ఏమవుతుందో ఏంటనే భయంతో నాన్న చావు బ్రతుకుల దాకా వెళ్ళొచ్చాడు. ఆ విషయం మర్చిపోయావు నువ్వు? మర్చిపోలేదన్నయ్య. అందుకే ఆ రోజు నాన్న లాంటి పరిస్థితి ఆ ఇంట్లో ఎవరికి రాకూడదని కేసు వాపస్ తీసుకున్నాను. మనం ప్రేమ వదినని ఎంత ప్రేమగా చూసుకున్నామో, నేను అక్కడున్న 4 రోజులు వాళ్ళు నన్ను అంత ప్రేమగా చూసుకున్నారు నాన్న. వాళ్ళు మంచివాళ్ళే నాన్న, కాకపోతే అనవసరమైన పంతాలతో రోజు గొడవలు పడుతున్నారు. ఆ గొడవలు ఇంకా పెద్ద అవ్వకూడదని నేను కేసు వాపస్ తీసుకున్నాను. దయచేసి అర్థం చేసుకోండి నాన్న. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్. ఏంటి వదిలేసేది? నువ్వు చేసిన బుద్ధి లేని పని వల్ల ఆ విశ్వక్కడికి కొమ్ములు వస్తున్నాయి. వాడికి ఇంకా పొగరు ఎక్కువయ్యి రేపటి నుంచి మా ముందు కాలర్ ఎగరేస్తాడు, తెలుసా నీకు? చిన్నడా నువ్వు అమూల్య వయసులో చిన్నదైనా సరే చాలా గొప్పగా ఆలోచించింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వాడు మారితే వాడే బాగుపడతాడు, లేదంటే వాడి కర్మ. క్షమించి వదిలేయడం అంటే మనం తగ్గినట్టు కాదురా, వారికి జీవితాన్ని భిక్షగా పడేయడం. ఈ కేసు కూడా మర్చిపోయి అమూల్య ప్రశాంతంగా ఉంది కదా, మనకు కావాల్సింది కూడా అదే కదా. ఇక ఈ విషయాన్ని ఇద్దరితో వదిలేయండి. నేను కదా బెడ్ అంతా సెట్ చేశాను. నువ్వు దున్నపోతులో చూసావే తప్ప కనీసం హెల్ప్ చేయడం కూడా చేయలేదు. నేను మాట్లాడుతుంది నీ ప్లాన్ గురించి. ప్లానా? ప్లాన్ ఏంటా? ఏ విషయం గురించి
మాట్లాడుతుంది? కేసుని వాపస్ తీసుకోమని మా చెల్లికి చెప్పింది నువ్వే కదా. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీ అన్నగారికి శిక్ష పడకుండా కాపాడుకోవడం కోసం నువ్వే ఇదంతా చేసావని నాకు తెలుసు. రే రే ప్రామిస్ రా, నాకే పాపం తెలియదురా. మొన్న మా అమ్మ ఇక్కడికి వచ్చి కేసు వాపస్ తీసుకోమని అడిగినప్పుడు కూడా నేను మా అమ్మని వెళ్ళిపోమని చెప్పాను కదా. అప్పుడు వెళ్ళిపోమని చెప్పావు, కానీ తర్వాత చాప కింద నీరులాగా కథ మొత్తం నడిపావు. రే ఒట్టురా, నన్ను నమ్మరా. అట్టు వేసినంత ఈజీగా నువ్వు కొట్టేస్తే నేను నమ్ముతానని అనుకో. నువ్వు ఎక్కడున్నా సరే మీ వాళ్ళ తప్పుల్ని వెనకేసుకొస్తూ వాళ్ళని కాపాడుకుంటూ వస్తావని నాకు అర్థమైంది. అందుకే ఇక ఈ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నడు, మర్యాదగా ఇక్కడి నుంచి నడు. రే రే, రే, రే. నాకే పాపం తెలియదంటుంటే నమ్మవేంటా? నువ్వు ఏ గుడికి రమ్మంటే నేను ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి మీద ప్రమాణం చేయమంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తాను. చెప్పు, నేను నమ్మించడం కోసం నన్ను ఎక్కడ ప్రమాణం చేయమంటావో చెప్పు. చెప్పురా. నన్ను అపార్థం చేసుకున్నావని నేను ఎంత బాధపడ్డా తెలుసా? ఇలాంటి విషయాన్ని వాటి పట్టించి నన్ను ఏడిపిస్తాను. నన్ను ఏడిపించినందుకు నీకు రక్తం వచ్చినా తప్పలేదు. నిన్నే కొట్టావంటే బాబు స్వాతంత్ర్యం ఎక్కువగా గొప్పకు గోడుకున్న రాకపోతుంది అంటే అన్నాను అంటారు కానీ మీరు ఇంకా విశ్వగాడి విషయంలో గొడవ పడుతున్నారేమో అనుకుని కంగారుతో పరిగెత్తుకుంటూ వచ్చాను తెలుసా. హలో వెదవతి. అత్తయ్య గారు, వాళ్ళు గొడవ పడే స్టేజ్ ఎప్పుడో దాటేసి రొమాన్స్ స్టేజ్ లో రన్నింగ్ చేస్తున్నారు. చెప్పడానికేమో నేను గడసరి శివగామిని, నాకు అన్ని తెలుసని కోతలకు వస్తారు, కానీ ఇలాంటి విషయాలు మాత్రం తెలియదు. ఇదిగో నా చిన్న కొడుకు కోడలి మధ్య బాగా సఖ్యత ఏర్పడిందన్న ఆనందంలో నువ్వేమంటేనా నాలోని అసలైన తెలుగుంటి అత్తని చూపించేదాన్ని. ఇలాంటి బెదిరింపులు తప్ప ఏం లేదని నాకు తెలుసులే కానీ ఏయ్ నిన్ను ఇదిగోండి మీరు ఇలా అత్తగారి పెద్దను చూపించారనుకోండి. ఓకే 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 అత్త కొడంటే కాదు ఫ్రెండ్స్. ఆ హ్యాపీ విషయం ఏంటో చెప్పవా? మొన్న ప్రేమకి లాటరీలో 10 లక్షలు వచ్చాయని ఆ డబ్బుతో కారు కొన్నామని చెప్పా కదా. అవును, అసలు విషయం లాటరీ కాదు. నువ్వు విషయం ఏంటో చెప్పు. అసలు విషయం చెప్పు. వాళ్ళ ఆయనకి కారు కొనివ్వడం కోసం ప్రేమ డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనింది. ఆ ప్రైజ్ మనీతోనే ప్రేమ వాళ్ళ ఆయనకి కారు కొనిచ్చింది. హలో అయోమయం అమ్మాయి అత్తగారు, ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే గాల్లో తేలినట్టుంది అని డాన్స్ వేయాల్సింది పోయి చాక్లెట్ పోగొట్టుకున్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారండి. నా చిన్న కొడుకు నా దగ్గర ఏది దాచడు అనుకుని తెగ మరిసిపోయేదాన్ని, కానీ వీళ్ళు కూడా నన్ను మోసం చేయడం మొదలు పెట్టారు. అయ్యో అత్త, మోసం కాదు, లోక కళ్యాణం కోసం కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పలేం, అర్థం చేసుకోవాలమ్మా ప్లీజ్. ఆ రోజు ప్రేమ పెళ్ళో తాళి కట్టను అని నేను అన్నప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటాను కానీ ఈ రాక్షసుని మాత్రం పెళ్లి చేసుకోనని నువ్వు అన్నావు. ఆ రోజు ఇష్టం లేకుండా మొదలైన మీ పెళ్లి ప్రయాణం ఈ రోజు ఒకరి కోసం ఒకరు బ్రతికేలా చేస్తోంది. ఆ మోపిదేవి అమ్మవారి సాక్షిగా ముడిపడిన మీ పెళ్లి బంధం ఆ తల్లి ఆశీస్సులతో ఎప్పుడు ఇలాగే అన్యోన్యంగా సంతోషంగా ఉండాలిరా. వినేసినట్టుందతే. ఇలా దొంగ చట్టుగా వినే బుద్ధి మార్చుకోవా? పాట ఇంటే పంచుతున్నానంతే. మీరేం మాట్లాడుకుంటున్నారు? నిజంగా నేను లేదు. తప్పలేదు అంటయ్యా. నా మీద మీకు కాభిప్రాయం ఉంది కాబట్టి ప్రతి దానికి మీరు నన్ను కోపంగానే చూస్తున్నారు. అది సహజం. ఆయన మీరు నన్ను కొట్టినందుకు నేను ఇప్పుడు ఇవ్వట్లేదు లేదయ్యా. మా అమ్మాయి కొట్టిందనుకుంటారా? గతంలో నేను చేసిన తప్పులకి ఏదో శిక్ష అనుకుంటాను. అత్తయ్య, మళ్ళీ అక్క మన మాటలు వినలేదులే. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మా ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఒక విషయంలో నువ్వు హెల్ప్ చేయాలమ్మా. ఏంటది? ప్రేమని పోలీస్ కోచింగ్ అకాడమీలో జాయిన్ చేయాలి. ఇది మంచి సందర్భం చూసి నువ్వే నాన్నకి చెప్పాలమ్మా. బాబోయ్ మీకు దండం పెడతారా? నన్ను వదిలేయండి. అమ్మా అమ్మా పెద్ద శిక్ష అతని కుటుంబానికి పడుతుంది. మామూలుగా అయితే అమ్ముడికి నన్ను చంపాలన్నంత కోపం ఉంది. మరి నా మీద అంత కోపం ఉన్న తను కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నట్టు?
ఏంట్రా అమూల్య కేసు ఎందుకు వెనక్కి తీసుకుందని ఆలోచిస్తున్నావా? మీ అత్తకి మీ నాన్నకి నీకు భయపడిపోయి అమూల్య కేసు వాపసు తీసుకుందని మీరందరూ అనుకుంటున్నారు. భయంతో కాదురా, మీ అమ్మ బతిమలాడుకుంటే అమూల్య కేసు వెనక్కి తీసుకుంది. అమ్మ అమూల్య, అయ్యో అత్త, ఏంటిది? లేవండి. పెద్దవాళ్ళు ఇలా చేయొచ్చా? నా కొడుక్కి క్షమాభిక్ష పెట్టమ్మా. వాడి జీవితాన్ని జైలు పాలు కాకుండా కాపాడమ్మా. అత్త, మొన్న మీరు మా ఇంటికి వచ్చి అడిగినప్పుడే నాన్న తేల్చి చెప్పాను, కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని. దయచేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అమ్మ 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 అమూల్య, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. నీ కోపంలో అర్థం ఉంది, కానీ ఈ కన్న పేరు కూడా ఎంతలా తల్లడిల్లుతుందో ఒక్కసారి అర్థం చేసుకోమ్మా. అమ్మా, దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. కన్న కూతురు కళ్ళెదురుగా ఉన్నా సరే ప్రేమగా 4 మాటలు మాట్లాడుకోలేని దుస్థితి నాది. పండక్కో పప్పానికో నా కూతుర్ని సంతోష జీవితం జైలు పాలైతే నా కడుపు కోతని భరించడం, తట్టుకుని బతకడం నా వల్ల కాదమ్మా. నా కొడుకు చేసింది క్షమించాలని పాపం. క్షమించమని నేను అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నువ్వు వాడిని క్షమిస్తే నేను నా కొడుకుని మార్చుకుంటానమ్మా, మార్చుకుంటాను. కూతురు విషయంలో నరకాన్ని అనుభవిస్తున్నా నన్ను, కనీసం కొడుకు విషయంలోనైనా ఆ నరకం నుంచి నన్ను తప్పి బతిని నాశనం చేయాలని చూసావు. మామూలుగా అయితే నువ్వు అమూల్యని పెట్టిన బాధకి, నీ కారణంగా తను అనుభవించిన మానసిక క్షోభకి ఈ జన్మలో నేను క్షమించదురా. నువ్వు జీవితాంతం జైల్లో నరకం అనుభవించేవాడివి, కానీ ఈ అమ్మ కన్నీళ్ళని అర్థం చేసుకొని తను నీకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇప్పటికైనా అర్థమైందరా అమూల్య ఎంత మంచిదో. అలాగే పగతో మన కుటుంబం మీద రగిలిపోయి మన కుటుంబానికి హాని చేయాలని చూస్తుంటే ఈ రోజు నువ్వు ఇంటికి వచ్చేవాడికి కాదురా. హాని చేయాలని చూస్తున్న వాళ్ళని కూడా అన్నిటికన్నా ముఖ్యంగా రామరాజు కుటుంబం మంచితనం గురించి తెలుసుకో. రోజు గుట్టు పెట్టి చెప్పాలా? కనపడట్లేదా బయట పడుకోవడానికి? అక్కర్లేదు, ఎన్ని పడుకో. ఏంటి నోరు లేస్తుందేంటి? నీకు ఆల్రెడీ చెప్పాను, మన నలుగురిలోనే భార్య భర్తలం, 4 గోడల మధ్య కాదు.